ఓం నమో వెంకటేశాయ అవిచలేంద్రియ ధ్యేయ అవికలాత్మనా జ్ఞేయ గోవింద గోవింద. అచలితమతిమాత్రం దేహి మే తావకస్య విచలనమతిమాత్రం స్వాక్షసంఘే చిరాయ ఖలజనమతిమార్గం బుద్ధిధర్మం విధాతు జనిలయ గతిమార్గం మోహపాశం విభిత్సో అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని అవిచలితమైనటువంటి మతిని ఇవ్వవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము, మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పుష్పమాలానుషక్తాయ పుష్పహాసాయ కుర్మహే పుష్పం హృదర్పయిత్వా తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాదృతవరార్భకనిశ్చయాఢ్యాం తారాపథధ్రువపదాప్తివిధానయుక్తాం మిత్రాసుతాప్తసుతకీరసుభాషితాఢ్యాం గాథామిమాం శృణుత భాగవతాతిరక్తాం. శ్రీ గురుభ్యో నమః. ధ్రువుడి దగ్గరికి వచ్చినటువంటి కుబేరుడు ధ్రువుడికి అపూర్వమైన ఉపదేశం చేశాడు. ధ్రువుడికి తాతగారు స్వయంభూమనువు గారు చేసిన ఉపదేశం లాంటిదే ఉపదేశం చేశాడు, కాకపోతే సంగ్రహంగా ఉపదేశం చేశాడు. ప్రధానమైన ఉపదేశం టైం వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పాడు. తొందరగా ఇంటికి వెళ్ళి ఆ పరమాత్మనే అనుసంధానం చేసుకో అని సలహా ఇచ్చాడు. వెళ్ళేటప్పుడు నా నుండి నీకేమైనా వరం కావాలి అని అనుకుంటే దాన్ని కోరుకో, తప్పకుండా కోరుకో, సందేహించొద్దు అని అన్నాడు. అప్పుడు ధ్రువుడు ఏం చేశాడు అనే విషయాన్ని మైత్రేయ ఉవాచ. స రాజరాజేన వరాయ చోదితః ధ్రువో మహాభాగవతో మహామతిః హరౌ సవవ్రే అచలితాం స్మృతిం యయా తరత్యయత్నేన దురత్యయంతమః అని. సహ ఆ ధ్రువుడు రాజరాజైన కుబేరుడు వరం అడగమని అడిగాడు కదా, ఆ అడగమన్న దాన్ని విన్నాడు.
రాజరాజుడు అని కుబేరుడికి పేరు. ఆ రాజరాజు అయినటువంటి కుబేరుడు వరాయ చోదిత, వరం అడగమని చెప్తే ధ్రువుడు విన్నాడు. ధ్రువుడు ఏదో ఈ సందర్భంలో చిన్న తప్పు చేసుండొచ్చు కానీ మహాభాగవత, ఆయన చాలా పెద్ద భగవద్భక్తుడు. ఏదో తాత్కాలికమైనటువంటి ప్రేమావేశానికి, తాత్కాలికమైనటువంటి ఉద్రేకానికి లొంగి ఈ పనికి ఒడగట్టాడే తప్ప అలాంటి వాడు కాడాయన. మహాభాగవత మహామతి, ఆయన చాలా తెలివైన వాడు కూడాను. ఆయన బుద్ధి సక్రమంగానే పనిచేస్తుంది. అందువల్ల కుబేరుడు నీకు మనోగతం, మనస్సుకి కావలసింది ఏమైనా కావాలంటే అడుగు అని అడిగాడు అని కనిపెట్టాడు. కనిపెట్టి హరౌ సవవ్రే అచలితాం స్మృతిం, నాకు శ్రీహరి మీద కదలనటువంటి స్మృతి కావాలి. నా మనస్సు ఎప్పుడు శ్రీహరి మీదే నిలబడి ఉండాలి, ఆయన్నే స్మరించుకుంటూ ఉండాలి. ఇలాంటి వరాన్ని మీరు నాకు ఇవ్వండి అని కోరాడు. హరౌ సహా వవ్రే అచలితాం స్మృతిం, ఈ వరమే ఎందుకు కోరుకుంటున్నావు అని అడిగితే చెప్పాడు, యయా తరతి అయత్నేన దురత్యయంతమః అని. ఆ శ్రీహరి మీదే గనక నిరంతరం మనస్సు ఉండటం అనేది ఉంటే, యయా తరతి తమః, తమః అజ్ఞానాన్ని తరతి దాటి వెళ్ళిపోతాడు. ఆ హరి మీద తప్ప మరొక వస్తువు మీద మనస్సుని ఉంచారా అజ్ఞానంలోకి కూరుకుపోతారు, ఆ అంధకారంలోకి చిక్కుకుపోతారు. ఆ శ్రీహరి మీదే మనస్సును కదల్చకుండా గనక ఉంచినట్లయితే తరతి తమః, అజ్ఞానాన్ని దాటి వెళతారు. అజ్ఞానానికి, చీకట్లకు ఆవతల ఉండేటువంటి ఆ తత్వాన్ని పొందగలుగుతారు. అందులోనూ అయత్నేన, వేరే ఏ ప్రయత్నము చేయనక్కర్లేదు, ఆయన మీద బుద్ధి కుదుర్చుకుని ఉంటే చాలు. అయత్నేన, ఇలా కాకుండా శ్రీహరి మీద మనస్సును ఉంచకుండా, పరమాత్మ మీద మనస్సును ఉంచకుండా ఆ అజ్ఞానాన్ని తాడటం అనేది ఎవ్వరి వల్ల కాదు, అది జరిగే పనే కాదు. దురత్యయం తమః, మరొక మార్గంలో ఈ తమస్సును దాటడం అనేది సాధ్యపడనే పడదు. కాబట్టి ఇదొక్కటే దారి. కాబట్టి నాణ్య పంథా విద్యతే అయనాయ, కాబట్టి నాకు ఆ శ్రీహరి మీద అచలితమైనటువంటి స్మృతి కావాలి అని అడిగాడు. మహాభాగవత, నిజమైన భగవద్భక్తుడు, మహామతి, నిజమైన తెలివైనవాడు, గొప్ప తెలివైనవాడు. కాబట్టే అడగాల్సిందేదో అదొక్కటే అడిగాడు. తెలివి తక్కువ వాళ్ళు ఎవరైనా అయ్యి ఉంటే, మా రాజ్యంలో భోషాణం ఖాళీ అవ్వకుండా చూసుకో, నేను ఎన్ని అప్పులు చేసినా సరే ఆ అప్పులన్నీ వాటంతట అవే తీరిపోయేటట్టు చూసుకో, లేకపోతే నేను ఎన్ని పన్నులు వేసినా సరే ఆ పన్నులు జనాలు కట్టేటట్టు చూసుకో అని అక్కర్లేని వరాలు ఏమైనా అడుగుండేవాళ్ళేమో. ఈయన తెలివి తక్కువవాడు కాడు కాబట్టి, సహజంగా లోపల భగవద్భక్తి అనేది ఉంది కాబట్టి, హరౌ సవవరే అచలితాం స్మృతిం యయా తరత్యయత్రేన దురత్యయం తమః అనే తీరులో వరాన్ని కోరాడు అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. స రాజరాజేన వరాయ చోదిత ధ్రువో మహాభాగవతో మహామతి హరౌ సవవ్రే అచలితాం స్మృతిం యయా తరత్యయత్నేన దురత్యయం తమః అని. మరి కుబేరుడు ఏం చేశాడు? ధ్రువుడు చక్కగానే అడిగాడు, కుబేరుడు ఏం చేశాడు అంటే, తస్య ప్రీతేన మనసా తాన్ దత్వా ఇడవిడస్తతః పశ్యతోంతర్దధే సోపి స్వపురం ప్రత్యపద్యత అనే తీరులో చేశాడు. ఈ మాట విన్న తర్వాత కుబేరుడు అమ్మయ్య అనుకున్నాడు. ఎందుకు అమ్మయ్య అనుకున్నాడంటే, 5 ఏళ్లకే శ్రీహరి సాక్షాత్కారాన్ని పొందిన పిల్లవాడు, ఇలాంటి వాడు తమ్ముడి మీద ఇంత ప్రేమ ఎందుకు పెంచుకున్నాడు, తమ్ముడు పోయాడని ఇంత బాధను ఎందుకు పెంచుకున్నాడు, దాంతో కోపం ఎందుకు పెంచుకున్నాడు, కోపం పెంచుకున్నవాడు నా మీదకే డైరెక్ట్గా వచ్చేస్తున్నాడు, నేను గనక రంగంలోకి దిగితే పిల్లవాడు ఏమవుతాడో అని భయము, ఇలాంటి భగవద్భక్తులతో మనకెందుకు అని నాకు సందేహము. ఇలాంటి సంకోచాలలో యుద్ధం జరుగుతుంటే ఏదో తాతగారు వచ్చి ఏదో ఉపదేశం చేశారు, ఆ ఉపదేశానికి ఇతనికి కోపం పోయింది, కానీ ఇప్పటికీ ఇతని బుద్ధి పనిచేస్తోందా పనిచేయట్లేదా, ఇతని బుద్ధి సక్రమమైనటువంటి మార్గంలో ప్రయాణం చేస్తోందా చేయట్లేదా, లేదా ఇంకా వంకరగానే ఉందా అనే చిన్న సందేహం కుబేరుణ్ణి వెంటాడుతూనే ఉంది. ఇలాంటి వాణ్ణి యోగ్యుణ్ణి వదిలేస్తే లాభం లేదు, ఇతన్ని మంచి దారిలో పెట్టడం
అందరి బాధ్యత అనేటువంటి భావన మనసును తొలుస్తూనే ఉంది. అందువల్ల ఎప్పుడైతే నాకు హరౌ సమవ్రే అచలితాం స్మృతిం అని అన్నాడో, నాకు శ్రీహరి మీద అచంచలమైనటువంటి స్మరణం కావాలి అని అడిగాడో, అమ్మయ్య ఇతని బుద్ధి సక్రమంగా పనిచేస్తోంది, ఇతను మళ్ళీ పాత దారిలోనే పడిపోయాడు, తన యోగ్యతను తిరిగి తెచ్చుకున్నాడు అని అమ్మయ్య అనుకున్నాడు. అనుకుని తస్య ఆ ధ్రువుడికి ప్రీతేన మనస, చాలా సంతోషంగా, ఇంత డ్యామేజ్ చేశాడు అని కానీ, నాకే ఎదురు చెప్పాడు అని కానీ, నా నగరం ముందు కూర్చుని ఈ శంఖాన్ని ఊదాడు అని కానీ ఇవేవీ పెట్టుకోకుండా, అయ్యో భగవద్భక్తుడు, మంచివాడు, పిల్లవాడు, గొప్పవాడు, ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళవలసిన వాడు, ఇలాంటి వాడు ఇంత మంచి వరం అడిగితే మనం సంతోషంగా ఇవ్వాలి అని అనుకుని ప్రీతేన మనస, చాలా ప్రీతిగా సంతోషంగా మనస్ఫూర్తిగా తాం దత్వా ఆ వరాన్ని కుబేరుడు ధ్రువుడికి ఇచ్చాడు. ఇచ్చి ఐడవిడ, ఇలవిల లేదా ఇడవిడ అని కుబేరుడు తల్లిగారి పేరు. ఆ ఇడవిడ లేదా ఇలవిల అనే ఆవిడ కొడుకైనటువంటి కుబేరుడు తతః ఆ వరాన్ని ఇచ్చిన వెంటనే పశ్యత ధ్రువుడు చూస్తూ ఉండగానే అంతర్దధే, అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయాడు. వరం ఇచ్చాడు, నా పని అయిపోయింది, నేను ఇంక జాగ్రత్త, టైం వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పాడు, వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. సోపి ధ్రువుడు కూడా స్వపురం ప్రత్యపద్యత, వెంటనే ఆలస్యం చేయకుండా పీछे మోడ్ అన్నాడు, వెంటనే రథం ఎక్కి వెనక్కి తిరిగి వచ్చేశాడు. తస్య ప్రీతేన మనసా తాన్ దత్వైడవిడస్తతః పశ్యతోంతర్దధే సోపి స్వపురం ప్రత్యపద్యత. పురానికి చేరాడో లేదో, పురంలోకి నగరంలోకి అడుగు పెట్టాడో లేదో, అథాయజత యజ్ఞేశం క్రతుభిర్భూరి దక్షిణై ద్రవ్యక్రియా దేవతానాం కర్మఫలప్రదం అనే తీరులో ఆ రోజు 5వ సంవత్సరంలో లేదా 6వ సంవత్సరంలో స్వామి సాక్షాత్కరించినప్పుడు చెప్పిన మాట, స్వయంభవమనువు గారు చెప్పిన మాట, కుబేరుడు చెప్పిన మాట, 3 మాటల్ని వెంటనే ఆచరణలో పెట్టేశాడు. అథ వెంటనే ఏమీ ఆలస్యం లేకుండా అయజత యజ్ఞేశం, ఆ యజ్ఞపురుషుణ్ణి, యజ్ఞాలకి ఈశ్వరుడైనటువంటి వాణ్ణి, ఆ పరమాత్మను యజ్ఞరూపంలో కొలవటం అని ప్రారంభించాడు. అథ అయజత యజ్ఞేశం. ఎలా కొలిచాడు? క్రతుభి, ఎన్నెన్నో వైదికమైనటువంటి కర్మలను చేయటం ఆ క్షణాన్ని ప్రారంభించేశాడు. భూరి దక్షిణై, ఆ యజ్ఞాలలో భూరిగా దక్షిణలు, అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి, ఇవ్వవలసిన వాళ్ళకి అక్కర్లేని వాళ్ళకి అనే తేడా లేకుండా అందరికీ దక్షిణలు ఇవ్వటం ప్రారంభించాడు. ఆ భూరి దక్షిణలతో కూడినటువంటి యజ్ఞాలను విస్తారంగా చేయటం ప్రారంభించేశాడు. ఎలాంటి యజ్ఞాలను చేశాడు అంటే కేవలం క్రియారూపంలో ఉండే యజ్ఞాలను చేయలేదు. ద్రవ్య క్రియా దేవతానాం కర్మఫలప్రదం అనే తీరులో ఆ యజ్ఞేశ్వరుణ్ణి, పరమాత్మను ఉపాసించుకునేటువంటి తీరులో యజ్ఞాలను చేశాడు. యజ్ఞం అంటే ద్రవ్య క్రియా దేవతానాం అనే ఈ 3టికి సంబంధించినటువంటి ఒక సంబంధం. యజ్ఞం అనే అక్కర్లేదు, పూజ అనుకున్నా సరే వట్టి ద్రవ్యాలు అవి పూజ కావు, వట్టి దేవతలు పూజ కాదు. ఈ ద్రవ్యాలను దేవతలకు సమర్పిస్తే అది పూజ అవుతుంది. పూలున్నాయి, చెట్లకు కాసి ఉన్నాయి, లేదా కోసి బుట్టలో పెట్టి ఉన్నాయి, ఎలా ఉన్నా సరే అవి వాటికి విలువ లేదు. ఇంట్లో పటాలో విగ్రహాలో ఉన్నాయి, అవి కూడా అలాగే ఉన్నాయి, వాటికి కూడా పెద్దగా ప్రస్తుతానికి విలువ తెలియటం లేదు. ఈ పూలు భక్తిగా తీసుకెళ్ళి ఆ విగ్రహాలకో, ఆ పటాలకో, ఆ మూర్తులకో గనక పెడితే ఆ క్రియ పూజగా మారుతుంది. అంటే ద్రవ్యం పూలు, దేవత ఆ విగ్రహాలు లేదా పటాలు, మూర్తులు, ఈ రెండిటికి సంబంధాన్ని తెచ్చిపెట్టేటువంటి క్రియ, ఈ 3 కలిస్తే ద్రవ్య క్రియా దేవతలు, ఈ 3 కలిస్తే దానికి కర్మ అని పేరు వస్తుంది. మామూలు మన వ్యవహారంలో పూజ అని పేరు దానికి వస్తుంది. వైదికమైనటువంటి వ్యవహారాల్లో ఏ ఏ దేవత వేదంలో ప్రతిపాద్యంగా ఉందో ఆ దేవతకు కావలసిన అదే వేదంలో చెప్పినటువంటి ద్రవ్యాన్ని విహితమైనటువంటి తీరులో
అక్కడ చెప్పబడి ఉన్నటువంటి విధానంలో క్రియారూపంగా గనక తీసుకెళ్ళి సమర్పించటం అనేది చేస్తే, దేవతకు ద్రవ్యాన్ని సమర్పించటం అనేది చేస్తే అది ఒక కర్మగా వస్తుంది. ఈ ద్రవ్య క్రియా దేవతలు మూడు కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపమే తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని ఎన్నో సందర్భాలలో మనమే విన్నాము. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అన్నప్పుడు విన్నాము. వేర్వేరు అహంక్రతురహం యజ్ఞ స్వధాహమహమౌషధం అన్నప్పుడు విన్నాము. అలా ఈ ద్రవ్య క్రియా దేవతలు మూడు కూడా ఆ యజ్ఞస్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క రూపాలే అనే భావనతో ఈ ధ్రువుడు యజ్ఞాలను చేశాడు. ఈ ద్రవ్యక్రియా దేవతలు కలిస్తే వచ్చేటువంటి కర్మ, వైదికమైనటువంటి కర్మ, అది కూడా ఆ పరమాత్మ యొక్క రూపమే అనే భావనతో యజ్ఞాలు చేశాడు. ఈ కర్మకి చేసుకున్నటువంటి కర్మకు ఫలాన్ని ఇచ్చేవాడు కూడా ఆ పరమాత్మే అనే తీరులో ఆయన ఉపాసన చేసి యజ్ఞాలను చేశాడు. ఒట్టి యజ్ఞాలను చేయటం కాకుండా యజ్ఞంలో ఉండేటువంటి ప్రతి అంశాన్ని ఆ పరమాత్మ యొక్క రూపంగా భావిస్తూ ఉపాసన చేస్తూ ఆయన యజ్ఞాలను చేశాడు. ఆలస్యం చేయకుండా చేశాడు. అథాయజత యజ్ఞేశం క్రతుభిర్భూరి దక్షిణై ద్రవ్య క్రియా దేవతానాం కర్మఫలప్రదం. ఈ యజ్ఞాలను చేసే సమయంలో ఏమైనా ఖాళీలు వచ్చినా, లేదా యజ్ఞానికి మధ్యలో గ్యాప్ వచ్చినా, లేదా రాత్రిపూట పడుకునేటప్పుడు కానీ పొద్దున్న లేస్తున్నే కానీ, లేకపోతే ఎప్పుడు ఖాళీ దొరికినా సరే, సర్వాత్మన్ యచ్యుతే సర్వే తీవ్రౌఘాం భక్తిముద్వహన్ దదర్శాత్మని భూతేషు తమేవ అవస్థితం విభుం అనే తీరులో టైం వేస్ట్ చేయకుండా మనసులో ప్రతి ఆలోచనను ఆ భగవంతుడికే సమర్పించేశాడు. ఎలా సమర్పించాడు? ఆ భగవంతుడు, ఆ శ్రీహరి సర్వాత్మ, అన్నీ కూడా ఆయన యొక్క రూపాలుగానే ఉన్నాయి. అన్నిట్లోనూ ఆయన వ్యాపకంగా అమరు ఉన్నాడు. సర్వాత్మని అచ్యుతే, అన్నిట్లోనూ ఆయన ఉన్నాడు అన్నంత మాత్రాన ఆయన తన స్వస్వరూపం నుంచి జారలేదు, దిగి రాలేదు. ఆయన తన స్వస్వరూపాన్ని అలాగే నిలబెట్టుకున్నాడు. అలాగే నిలబెట్టుకునే వేరువేరుగా కనిపిస్తున్నాడు అనే భావనతో ఆ పరమాత్మను నిరంతరం మనసులో ఆలోచించుకునేవాడు. సర్వాత్మని అచ్యుతే, ఇలాంటి పరమాత్మే నాకు అత్యంత ప్రియం అని తీవ్రౌఘాం భక్తి ముద్వహన్, ఒక మహానదీ ప్రవాహం ఎలాగైతే అన్నిటినీ కొట్టేసుకుంటూ ఆ పల్లం వైపుకే పారుతూ ఉంటుందో, అలా తన మనసులో ప్రవహించేటువంటి ఆలోచనలన్నిటినీ కూడా ఆ పరమాత్మ మీదే సమర్పించేంత తీవ్రమైన భక్తిని, తీవ్రమైన ప్రీతిని పొందేదాకా ఈ ఆలోచనలు చేసుకున్నాడు. తీవ్రమైన భక్తిని, ఆ తీవ్రమైనటువంటి ఆలోచనను, ధ్యానాన్ని, వాటిని పొందాడు. సర్వకాల సర్వావస్థలలోనూ ఆ సర్వాత్మన్ అచ్యుతే తీవ్రౌఘాం భక్తి ముద్వహన్ అనే తీరులో సాధించాడు. కానీ ఆ భక్తిని సాధించేటప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా మెటిక్యులస్గానే ఉన్నాడు. అసర్వే, ఈ వాస్తవ ప్రపంచానికి, మనకు కనిపించేటువంటి వ్యావహారిక ప్రపంచానికి ఆ పరమాత్మకు సంబంధమే లేదు. కేవలం ఇది ఆయన చెప్పినట్లుగా అహంత్వమిత్యపార్థాధీహి అజ్ఞానాత్ పురుషస్య హి అనే తీరులో అజ్ఞానం ద్వారా ఏర్పడింది. ఈ మాయకు ఆవల ఉన్నవాడే అసలు పరమాత్మ, లేదా అసలు పరమాత్మ యొక్క తత్వం అదే అనే విషయాన్ని క్షణం కూడా విడిచిపెట్టలేదు. సర్వాత్మని అచ్యుతే అసర్వే. కాకపోతే భక్తి అనేది ఆయన యొక్క సర్వాత్మ స్వరూపం మీద, విరాట్ రూపం మీద ఉండాలి అనే తీరులో భక్తిని అక్కడ ఉంచుకున్నాడు. ప్రేమను, జ్ఞానాన్ని అసర్వే, శుద్ధ స్వరూపంలో పొందటానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ కొన్ని రోజులకి ఆ సాధనకు ఫలితంగా దదర్శ ఆత్మని భూతేషు తమేవ అవస్థితం విభుం. కొన్ని రోజులకి కళ్ళు తెరిచి చూస్తే ఆయనకి ఎక్కడ చూసినా సరే తనలో, తన దేహంలో కానీ, తన మనసులో కానీ, తనకు సంబంధించిన వ్యవహారాల్లో కానీ అదే పరమాత్మ కనిపించేవాడు.
ఎవరిని చూసినా సరే పరమాత్మ రూపాలుగా కనిపించేవాళ్ళు. ఏ వస్తువుని చూసినా సరే అది పరమాత్మ యొక్క రూపంగానే కనిపించేది. దదర్శ ఆత్మని భూతేషు తమేవ, ఆ పరమాత్మనే చూడటం ప్రారంభించాడు. ఎవరిని చూసినా సరే పరమాత్మ దృష్టితోనే చూడటం ప్రారంభించాడు. అలా కనిపిస్తోంది ఆయనకి స్పష్టంగాను. అవస్థితం, ఆయనే కూర్చున్నాడు, ఆయనే ఉన్నాడు, మరెవరు లేరు అనే స్థాయికి వెళ్ళిపోయాడు. విభుం, ఆయన ఒక్కడే ఉన్నాడు, మిగతా కనిపించే రూపాలు ఏవీ లేవు, మసగ్గా ఉండేవే ఇవి, అసలు ఉన్నది మాత్రం ఆ పరమాత్మే అనే స్థాయికి కూడా వెళ్ళిపోయాడు. సర్వాత్మన్యచ్యుతే సర్వే తీవ్రౌఘాం భక్తిముద్వహన్ దదర్శాత్మని భూతేషు తమేవ అవస్థితం విభుం అన్నంత వరకు ఆయన సాధనను సాధించేసుకున్నాడు. సహజంగానే పట్టుదల ఉండేటువంటి మనిషి. ఆ పట్టుదలని చిన్నప్పుడే చూపించాడు. మధ్యలో కొంత ప్రేమావేశానికి లొంగాడు. కానీ మళ్ళీ వీళ్ళు ముగ్గురు చెప్పేసరికి పరమాత్మ కొంత చెప్పాడు, అలాగే తాతగారు చెప్పారు, కుబేరుడు కూడా మంచి ఉపదేశం చేశాడు. దాంతో ఈయన మారి పూర్తిగా తనకుండే పట్టుదలను మొత్తం ఇందులోకి మళ్ళించేశాడు. మళ్ళించి సర్వాత్మని అచ్యుతే అసర్వే తీవ్రౌఘాం భక్తిముద్వహన్ దదర్శాత్మని భూతేషు తమేవ అవస్థితం విభుం అనే స్థాయి దాకా ఎగబాకేశాడు. ఎగబాకాడు. కానీ స్వామి ప్రత్యక్షమైనప్పుడు చెప్పిన మాటలను మర్చిపోలేదు. స్వామి ప్రత్యక్షమైనప్పుడు చెప్పాడు, నువ్వు రాజ్య వ్యవహారాల్లో ఉండవలసిందే, నువ్వు పాలన వ్యవహారాలు చూడవలసిందే, నీ కర్తవ్యాలను నువ్వు చేయవలసిందే, అక్కడ దొరికేటువంటి భోగాలను అనుభవించవలసిందే అని చెప్పాడు. కాబట్టి దానికి తగ్గట్లుగా తన మనసులో ఇంత తీవ్రమైన భక్తి ఉన్నా సరే పాలనా వ్యవహారాల్లో చాలా చక్కగా నడుచుకున్నాడు. ఎంత చక్కగా నడుచుకున్నాడు అంటే, ఏ రాజ్యంలోనైనా సరే పాలన సక్రమంగా సాగుతోందా లేదా అనటానికి ఒకే ఒక ప్రమాణం ఏమవ్వాలి అంటే ప్రజలలో ఉండేటువంటి అభిప్రాయం. నీతిశాస్త్రం ప్రకారం, అర్థశాస్త్రం ప్రకారం చూసుకున్నాం, లేదా మామూలుగా కామన్ సెన్స్తో చూసుకున్నాం, ఎలా చూసుకున్నా సరే రాజ్యంలో ఉండేటువంటి ప్రజల అభిప్రాయం పాలనకు కొలబద్దగా ఉంటూ ఉంటుంది. ఈ రాజ్యంలో, ధ్రువుడి రాజ్యంలో ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అంటే ధ్రువుడి పాలనకు కొలబద్దగా తమేవం శీల సంపన్నం బ్రహ్మణ్యం దీనవత్సలం గోప్తారం ధర్మసేతూనాం మేనిరే పితరం ప్రజా అనే తీరులో ఉంది. ఏవం, ఈ విధంగా లోపల తీవ్రమైన సాధన చేస్తున్నాడు ధ్రువుడు. అలాంటి ధ్రువుణ్ణి శీల సంపన్నం, మంచి నడవడికతో, మంచి నడకతో, మంచి నడతతో చక్కగా ఉన్నాడు. శీల సంపన్నం, అతని క్యారెక్టరు, అతని యొక్క ప్రవర్తన చాలా బాగుంది. బ్రహ్మణ్యం, తనకంటే గొప్పవాళ్ళు బ్రాహ్మణులు, విద్వాంసులు ఇలాంటి వాళ్ళు కనిపిస్తే వాళ్ళ పట్ల భక్తిగా ఉంటున్నాడు. నాకంటే గొప్పతనం ఎవరికి ఉంది, నేనే కదా చిన్నప్పుడు శ్రీహరిని ప్రత్యక్షం చేసుకుంది, నేనే కదా సర్వత్ర పరమాత్మను చూస్తున్నది అనే మాటలేం మాట్లాడట్లేదు. పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళ పట్ల వినయంగా ఉంటున్నాడు. దీనవత్సలం, తనకంటే కాస్త దీనంగా ఎవరి మీద భావన కలిగినా సరే, ఎవరిని దీనంగా చూసినా సరే వాళ్ళని పిల్లల్లాగా చూస్తున్నాడు. తన పిల్లలు దీనంగా మారితే, కాస్త ఏడిస్తే తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా వాళ్ళని కాపాడుతారో అంత జాగ్రత్తగా దీనుల్ని కాపాడుతున్నాడు. అలాగని చెప్పి మరీ మెతగ్గా ఏమీ లేడు. గోప్తారం ధర్మసేతూనాం, రాజ్యంలో ఎవరైనా సరే ధర్మాన్ని దాటి ప్రవర్తిస్తే, ధర్మాన్ని పాటించకపోతే వాళ్ళ మీద సివియర్ యాక్షన్స్ తీసుకుంటూనే ఉన్నాడు. ఆయన భయంతో మిగతా వాళ్ళు కూడా సక్రమంగా ఎవరి ధర్మాలు వాళ్ళు ఆచరిస్తూ చక్కగా ఉన్నారు. గోప్తారం ధర్మసేతూనాం, ఎవరూ మర్యాదలను దాటడానికి వీల్లేదు, ఎవరూ వర్ణాశ్రమ ధర్మాలను దాటడానికి వీల్లేదు అని గట్టిగా కట్టడి చేశాడు. ఇలా చేసేసరికి ప్రజాహ, ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా మేనిరే పితరం, ఈ ధ్రువుణ్ణి మన తండ్రి అయినా అని అనుకోవటం మొదలుపెట్టారు. ఒక తండ్రి మీద ఎంత గౌరవాన్ని పిల్లలు ప్రదర్శిస్తారో, అందులోనూ ఇలాంటి తండ్రి మీద, ఆ తండ్రి ప్రవర్తన సక్రమంగా ఉండి, ఆ తండ్రి అందరి పట్ల వినయంగానూ అందరి పట్ల ప్రేమగానూ ఉంటూ, ఆ తండ్రి అందరినీ కూడా మంచి మార్గంలోకి నడిపిస్తూ ఉంటే, అలాంటి తండ్రి మీద పిల్లలు ఎంత ప్రేమగా ఉంటారో
అంత ప్రేమగా ఈ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలు ధ్రువుడి మీద ఉండటం ప్రారంభించారు. ఈ ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే గనక ధ్రువుడి పాలన ఎలా ఉంది అని వేరే చెప్పుకోనక్కర్లేదు, అది అత్యద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. తమేవం శీల సంపన్నం బ్రహ్మణ్యం దీనవత్సలం గోప్తారం ధర్మసేతూనాం మేనిరే పితరం ప్రజా అని అందుకే అంటున్నాము అని మహర్షి గారు చెప్తున్నారు. ఇలా ధ్రువుడు ఒకవైపు లోపల తన సాధనను చేస్తూనే బయటకి రాజ్య వ్యవహారాల్లో చాలా చక్కగా ఉంటూనే పిల్లల్ని కాపాడినట్లు కన్నబిడ్డల్ని సాకినట్లు సాకుతూనే 37 వర్ష సాహస్రం శశాస క్షితిమండలం భోగై పుణ్యక్షయం కుర్వన్ అభోగై అశుభక్షయం అనే తీరులో నడిపాడు. అతనికి స్వామి ప్రత్యక్షమైనప్పుడే చెప్పాడు, 36,000 ఏళ్ల పాటు నీవు రాజ్యం చేస్తావు అని. ఆ 36,000 ఏళ్ల పాటు ఇతను ఇలాగే కాలక్షేపం చేశాడు. 37 వర్ష సాహస్రం 36,000 ఏళ్ల పాటు ఇలాగే శశాస క్షితిమండలం భూమండలం మొత్తాన్ని ఇతనే శాసించాడు, ధర్మంగా శాసించాడు. లోపల సాధన సాగిస్తూనే ఉన్నాడు. అదే సమయంలో నువ్వు భోగాలను అనుభవించవలసిందే నీకు రాసిపెట్టి ఉంది అని స్వామి చెప్పినట్లుగా భోగై పుణ్యక్షయం కుర్వన్, ఇంత తపస్సు చేశాడు కదా గత జన్మలో, ఆ తపస్సుకు ఫలితం అనుభవించవలసిందే కదా. అందువల్ల ఆ పుణ్యక్షయం, ఆ పుణ్యాన్ని భోగాలతో పూర్తి చేసుకుంటూ వచ్చాడు. భోగై పుణ్యక్షయం కుర్వన్. కానీ ఏ జన్మలోనైనా సరే మానవ జన్మ అంటూ ఎత్తితే ఏవో పాపాలు ఉండకుండా పోవు. ఏదో పాపం చేయనే చేస్తారు, తెలిసి కొంత చేస్తారు, తెలియకుండా చేస్తారు, తెలిసి తెలియక చాలా ఎక్కువ చేస్తారు. అలాంటి పాపాలు ఏమైనా ఉంటే వాటన్నిటినీ కష్టం అనుభవించకుండా తీర్చుకునే ఉపాయం, శాస్త్రీయమైన ఉపాయం ఒకటి కనిపెట్టాడు. దాని ప్రకారం తీర్చేస్తున్నాడు. ఎలా తీరుస్తున్నాడు? అభోగై అశుభక్షయం. యజ్ఞరూపంలో పరమాత్మను కొలుస్తున్నాడు కదా, నిరంతరం వైదికమైనటువంటి కర్మలు చేస్తున్నాడు కదా, ప్రాయశ్చిత్త రూపాలుగా కొన్ని కర్మలు చేయటం ప్రారంభించాడు. ఆ ప్రాయశ్చిత్తాలతో ఆ పాపాలన్నీ పోయేటట్లు చూసుకుంటున్నాడు. కష్టం రానివ్వటం లేదు. తెలివి తక్కువవాడు కాదు, తెలివైనవాడు కదా, కష్టాన్ని నెత్తినేసుకోవటం లేదు. కష్టం రాకుండా పాపం పోయేట్లుగా ప్రాయశ్చిత్తాలు చేస్తున్నాడు ఒకవైపు. మరొక వైపు పుణ్యం ఖర్చు అయ్యేందుకు, పుణ్యం ఖర్చు అయితే కానీ పైకి వెళ్ళలేరు కాబట్టి పుణ్యం ఖర్చు అయ్యేందుకు ఈ భోగాలను కూడా అంగీకరించేస్తున్నాడు. 37 వర్ష సాహస్రం 36,000 ఏళ్ల పాటు ఇలాగే గడిపాడు. 37 వర్ష సాహస్రం శశాస క్షితిమండలం భోగై పుణ్యక్షయం కుర్వన్ అభోగై అశుభక్షయం. ఏవం బహుసవం కాలం మహాత్మా అవిచలేంద్రియ త్రివర్గౌపైకం నీత్వా పుత్రాయ అదాన్ నృపాసనం అని ఈ కాలం పూర్తయిపోయిన తర్వాత తన పిల్లవాడికి రాజ్యం ఇచ్చేశాడు. 37 వర్ష సాహస్రం అంటే ఇది మనం సృష్టి ప్రారంభమైనటువంటి కాలం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనకు సుమారుగా కోట్ల సంవత్సరాలు లేదా కోటి సంవత్సరాల వెనకాల ఉండే వ్యవహారం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అప్పుడు మానవుల ఆయుర్దాయం ఎంత ఉంది అని మనం తేల్చి చెప్పలేము. కాబట్టి 36,000 ఏళ్ల పాటు వాళ్ళు ఉండి ఉండవచ్చు, లేదా నచ్చని కాడికి ఒక పని చేయొచ్చు, అందులో వేలు తీసేసి 36 ఏళ్ల పాటు ఇలా ఉన్నాడు అనైనా మనకు అర్థమయ్యేటట్లు దాన్ని మలుచుకోవచ్చు. ఏం మలుచుకున్నా సరే 36 ఏళ్ల పాటైనా 36,000 ఏళ్ల పాటైనా ఇలాగే రాజ్యం చేశాడు, ఇలాగే భోగాలను అనుభవించాడు. అనుభవించేటప్పుడు ఏవం బహుసవం కాలం నీత్వా, ఆ కాలం మొత్తాన్ని వేస్ట్ చేయకుండా కాలం మొత్తాన్ని యజ్ఞాలతోనూ ఉపాసనతోనూ నింపేశాడు. ఎన్ని సంవత్సరాలు 36 కానీ 36,000 కానీ ఎన్ని సంవత్సరాలు బతికినా సరే అన్ని సంవత్సరాలను వేస్ట్ చేయకుండా పూర్తిగా యజ్ఞాలతో నింపేశాడు. యజ్ఞాలతో నింపేసి మధ్యలో ఎప్పుడైనా భోగాలు వస్తే మాత్రం మహాత్మా పరిశుద్ధమైన మనస్సుతోనే ఆ భోగాలను అంగీకరించాడు. మనసులో వేరే రాగద్వేషాలు కానీ ఇంకా పై భోగాభిలాషణలు కానీ వాటిని జొరబడనివ్వలేదు. అవిచలేంద్రియ, భోగాలను అనుభవించేటప్పుడు మిగతా జనాలు చేసేటువంటి తప్పుల్ని తాను చేయలేదు.
భోగాలను అనుభవించేటప్పుడు మిగతా జనాలు చేసేటువంటి మొదటి తప్పు, ఆ భోగాలను అనుభవించటంలో భాగంగా క్రమక్రమంగా నిషేధం వైపుకు కూడా మళ్ళటం. నిషిద్ధమైన భోగాలను అనుభవించాలి అని అనుకోవటం. భోగాలను అనుభవించేటువంటి స్వాతంత్ర్యం పెరిగితే సహజంగా మనిషికి పుట్టేటువంటి ఆలోచన నిషిద్ధమైన దాన్ని కూడా ఒకదాన్ని అనుభవిద్దాము అనేటువంటి ఆలోచన. అలాంటి ఆలోచనను ఇతను దగ్గరికి రానివ్వలేదు. అవిచలేంద్రియ, ఇంద్రియాలను అలా నిషిద్ధం వైపుకు కదలనివ్వలేదు, అటువైపు వెళ్ళనివ్వలేదు. రెండవ తప్పు, భోగాలను అనుభవించేటప్పుడు మిగతా వాళ్ళు చేసేటువంటి తప్పు, ఎలాగూ భోగం ఉంది కదా, ఇది ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఎవడు లాక్కుపోతాడో తెలియదు, ఉన్నదాన్ని ఉన్నప్పుడే నాకేద్దాం అనేటువంటి తొందరపాటుతనము. దానివల్ల ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ కూడా అరగదీసినట్లు, శక్తిని కోల్పోయినట్లు తయారైపోతాయి. అలా ఇంద్రియాలను అరగదీసి మనస్సు యొక్క శక్తిని కృంగదీసి అనుభవించేటువంటి భోగం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి తృప్తిని ఇవ్వదు. ఆ తృప్తిని ఇవ్వని భోగాన్ని మిగతా వాళ్ళు అంగీకరించారే కానీ ఈయన మహాభాగవత మహామతి కాబట్టి అలాంటి పనులు మాత్రం చేయనివ్వలేదు. కళ్ళు పోయే కాటుక అంటారు చూడండి, కన్ను పోయే కాటుక అది పెట్టుకోలేదు. కాటుక ఎంత పెట్టుకున్నాడంటే కంటికి అందంగా ఉండేటట్టు, కంటికి మంచి చేసేటట్టు ఎంత కావాలో అంతే పెట్టుకున్నాడు. కళ్ళు అరిగిపోయేంతగా ఏమీ చూడలేదు, చెవులు అరిగిపోయేంతగా హెడ్ ఫోన్స్ అవి పెట్టుకుని భయంకరమైన శబ్దాలతో ఏమీ వినలేదు. అన్ని భోగాలని ఇంద్రియాలకు విరోధం లేకుండా చక్కగా రానిచ్చాడు. ఏ ఇంద్రియం వలన కూడా తను శ్రమను పొందలేదు. అవిచలేంద్రియగా చేశాడు. ఇంకో తప్పు, మూడవ తప్పు, భోగాలను అనుభవించేటప్పుడు మామూలు జనాలు చేసేటువంటి తప్పు, ఇంద్రియాలను ఆ భోగాల వైపు విడిచిపెట్టేయటం, ఇంద్రియాలకు ఆ భోగాలు బాగా అలవాటయ్యేటట్లుగా చేయటం అనేటువంటి తప్పు. ఆ తప్పును కూడా ఈ ధ్రువుడు చేయలేదు. అవిచలేంద్రియ, ఇంద్రియాలను అవసరమైతే పట్టాడు అంటే అవి కదలకుండా మళ్ళీ ఆ భోగాల వైపు వెళ్లకుండా ఉండేటట్లుగా పట్టుకుని కూర్చున్నాడు. ఇంద్రియాలను మనస్సును అదుపులో ఉంచుకుని భోగాలను అనుభవించాడు. కాబట్టి ఈ భోగాల వల్ల ఈయన ప్రత్యేకించి నష్టపోయింది అనేది ఏమీ లేదు. భోగాల పట్ల మిగతా జనాలు చేసేటువంటి 3 తప్పులు ఇతను చేయలేదు కాబట్టి భోగాల వల్ల ఏమీ నష్టపోలేదు. నష్టపోకుండా హాయిగా 36 లేదా 36,000 ఏళ్ళలో సుఖంగా కాలక్షేపం చేశాడు. త్రివర్గౌపైకం నీత్వా, అతనేమీ తక్కువ స్థాయిలో చేయలేదు. ధర్మ అర్థ కామాలను 3టిని చక్కగా అనుభవించాడు. ఒకవైపు ధర్మం చేస్తూనే ఉన్నాడు, ధర్మం ప్రకారం తనకు రావలసినటువంటి అర్థాన్ని సాధిస్తూనే ఉన్నాడు. దాని ద్వారా తన పుణ్యం ద్వారా తనకు సంక్రమించినటువంటి భోగాన్ని, కామాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు. ఇలా త్రివర్గౌపైకం నీత్వా, ఏ నష్టము లేకుండా నడిపేసేసి, మనకు స్వామి ఇచ్చినటువంటి కాలం పూర్తయిపోయింది, 36,000 ఏళ్ళు అన్నాడు, ఆ 36,000 ఏళ్ళు పూర్తయిపోయినాయి, ఇంకా దీన్నే పట్టుకుని మనం వేళ్లాడకూడదు అని అనుకుని వన్ ఫైన్ డే మార్నింగ్ పిల్లవాడిని పిలిచి, ఇదిగో ఈ రోజు నుంచి రాజ్యం నీదే, నువ్వే తీసుకో, నువ్వే సింహాసనంలో కూర్చుని పట్టాభిషేకాలు అవి చేసుకో, నువ్వే అన్ని ముహూర్తాలన్నీ పెట్టేసుకో అని పుత్రాయ అదాత్ నృపాసనం, ఇదిగో ఈ సింహాసనం నీదే అని చెప్పి దిగిపోయాడు. సింహాసనం దిగటానికి, దాన్ని విడిచిపెట్టడానికి ఏమాత్రం సంకోచించలేదు. ఎప్పుడు పూర్తయిపోతుందో అప్పుడు హాయిగా దాన్ని వదిలేశాడు. ఎందుకంటే ఇన్ని రోజులు దాని మీద ఏమీ మమకారం పెంచుకోలేదు. మమకారం తెంచుకునేందుకే లోపల సాధన చేసుకుంటున్నాడు కాబట్టి సుఖంగా దాన్ని వదిలిపెట్టేశాడు. ఏవం బహుసమం కాలం మహాత్మా అవిచలేంద్రియ త్రివర్గౌపైకం నీత్వా పుత్రాయ అదాత్ నృపాసనం. అంత సింహాసనాన్ని దాన్ని ఎందుకండి వదిలేశాడు? స్వామి ఏదో 36,000 అన్నాడు కదా, ఇంకో 4-5,000 ఏళ్ల పాటు ఎక్కువ రోజులు ఉండి ఉంటే ఏమై ఉండేది, కాదనేందుకు ఎవరు లేరు కదా. సింహాసనం అంతా బాగానే ఉంది, భోగం కూడా ఇబ్బంది పెట్టట్లేదు అంటున్నారు, అన్నీ సక్రమంగానే ఉన్నాయి, రాజ్యము మాట వింటోంది, పాలన సక్రమంగానే ఉంది, గాడిలోనే ఉంది, అలాంటప్పుడు ఎందుకు వదిలిపెట్టుకోవటం అంటే, మన్యమాన ఇదం విశ్వం మాయా రచితమాత్మని అవిద్యారచిత స్వప్న గంధర్వ నగరూపమం అనే తీరులో ఆలోచించాడు.
అందుకని ఆ ఆలోచన ప్రకారం సమయం పూర్తయిందంటే వదిలేసేయాలి అని అనుకున్నాడు. మన్యమాన లోపల ఆలోచన చేస్తూనే ఉన్నాడు కదా, మననం చేస్తున్నాడు కదా. ఆ మననం ప్రకారం ఇదం విశ్వం, కనిపించేటువంటి ఈ ప్రపంచమంతా కూడా ఆత్మని మాయా రచితం, ఆ పరమాత్మ స్వరూపంలో మాయతో తయారైనటువంటి ప్రపంచం. అంతే తప్ప ఈ ప్రపంచం శాశ్వతంగా ఉండే ప్రపంచం కాదు. ఈ ప్రపంచమేమీ పీట వేసుకుని ఇక్కడ కూర్చోలేదు. ఈ ప్రపంచం ప్రతి క్షణము మారిపోతూనే ఉంది. మారిపోతూ మార్పులను అందుకుంటూ వచ్చేటువంటి ఈ ప్రపంచం ఏదో రోజున బుడుక్కున ఆ పరమాత్మ మింగేస్తే ఆయన కడుపులోకి వెళ్ళిపోతుంది. ఇదేమీ శాశ్వతంగా ఉండదు, ఇదేమీ మనకు తృప్తినివ్వదు, మార్పులకు లోనవుతుంది. కాబట్టి మనం అనుకున్నట్లుగా ఉండదు. కనీసం ఆ పరమాత్మ తలుచుకున్నట్టయినా ఉంటుంది, కానీ మనం అనుకున్నట్టుగా ఈ ప్రపంచం ఉండదు. ఈ ప్రపంచం మనకేమీ తృప్తినివ్వదు అని ఎప్పుడో తేల్చేసుకున్నాడు. ఆ తేల్చుకోవటం ఏదో ఇక్కడ కూర్చుని వీధి మీద కూర్చుని అడుక్కు తింటున్నటువంటి బిచ్చగాడు కాదు ఈయన. మహారాజు, మొత్తం భూమండలం మొత్తానికి చక్రవర్తిగా పాలన తన చేతి పగ్గాల్లో ఉండేటువంటి వాడు. అయినా సరే ఇలా ఆలోచించాడు. ఎంతలా ఆలోచించాడు అంటే అవిద్యారచిత స్వప్న గంధర్వ నగరోపమం. ఈ రాజ్యము, ఈ వైభోగము, ఇవన్నీ కూడా నేను పడుకుంటే నిద్రపోతే కల వస్తుంది కదా, ఆ కలలో ఎంత వైభోగమో అంత వైభోగము. నేను మేలుకుంటే అంటే కలలోంచి బయటికి వస్తే, ఒక్కసారి కళ్ళు తెరిస్తే కళ లేదు, కలలో నేను రాజును కాను, మరొకడిని కాను. అలాగే ఈ వ్యవహారం మొత్తం పూర్తయిన వెంటనే నేను ఎవరిని నాకే తెలియదు. ఇలాంటి అవిద్య రచిత స్వప్నం లాంటి రాజ్యం మీద, వైభోగం మీద ఈ ఆశ అనేది అనవసరం అని ఆయన తేల్చుకున్నాడు. గంధర్వ నగరోపమం, ఇంత పెద్ద రాజ్యము, ప్యాలెస్సు, వైభోగము, అబ్బో పరిచారకులు, వాళ్ళు వీళ్ళు ఇవేం కాదు. ఆకాశంలోకి చూసినటువంటి చిన్నపిల్లవాడికి ఆ మబ్బులన్నీ రకరకాల విన్యాసాలలో కనిపిస్తాయి. కనిపిస్తే అదొక పెద్ద నగరం ఉన్నట్లు, ఆ నగరంలో బిల్డింగ్స్ ఉన్నట్లు, బిల్డింగ్స్లో ఎవరెవరో గంధర్వులు నివాసం ఉన్నట్లు, వాళ్ళు ఇటు అటు పరిగెడుతున్నట్టు, ఆటలాడుకుంటున్నట్లు, పోట్లాడుకుంటున్నట్లు ఏవేవో కనిపిస్తాయి. పిల్లలకి, ఆటలాడుకునే పిల్లలకి కనిపిస్తాయి. పెద్దవాళ్ళకి పైన కనిపించవు, ఎదురుకుండా వేరే కనిపిస్తాయి. అలా గంధర్వ నగరంలో ఉండేటువంటి కనిపించేటువంటి ఆ మబ్బులు ఆటలాడుకునే పిల్లవాడికి ఎంతసేపు కనిపిస్తాయి అంటే ఒక గట్టి గాలి వీచి ఆ మబ్బులన్నీ మళ్ళీ చెల్లా చెదరయ్యేంత వరకు కనిపిస్తాయి. మబ్బులే చెల్లా చెదరైన తర్వాత ఆ గంధర్వ నగరము లేదు, దాంట్లో జరిగే వ్యవహారాలు లేవు. అలాగే ఏదో కారణంతో ఈ రాజ్యం గనక చెల్లా చెదరైతే రాజ్యము లేదు, వైభోగము లేదు, ఈ ప్యాలెస్లు లేవు, పరిచారకులు లేరు, ఎవరు లేరు. అందువల్ల గంధర్వ నగరం లాంటి ఈ మాయతో వచ్చేటువంటి కళ లాంటి ఈ ప్రపంచం పట్ల మనకి ఏ ఆశ పనికిరాదు అని తేల్చుకున్నాడు. తేల్చుకుని టైం అయింది అన్న వెంటనే పిల్లవాడికి రాజ్యం రాసిచ్చేసేసాడు. మన్యమాన ఇదం విశ్వం మాయారచితమాత్మని అవిద్యారచిత స్వప్న గంధర్వ నగరోపమం. అలా అనుకున్నాడు కాబట్టి తొందరగా ఇవ్వగలిగాడు. భోగాల మీద ఆసక్తిని పెంచుకోకుండా ఆ భోగాలకు ఆశ్రయంగా కనిపించేటువంటి విషయాల యొక్క తత్వాన్ని గమనించాడు కాబట్టి ఇలా చేయగలిగాడు. ఎంత చక్కగా చేయగలిగాడు అంటే ఆత్మస్త్రియపత్న సుహృదో బలమూర్ధకోశ మంతఃపురం పరివిహార భువశ్చరమ్యా భూమండలం జలధిమేఖలమాకలయ్య కాలోపసృష్టమితి సప్రయయౌ విశాలాం అనే తీరు వరకు చేయగలిగాడు. ఈ రాజ్యాన్ని గురించి, రాజ్యంలో భోగాల గురించి, వీటి గురించి మాట్లాడుకునేదేముంది? ఇవెంత? అసలు ఈ భోగాలను అనుభవిస్తున్నటువంటి నా శరీరం ఎంతకాలం ఉంటుంది, ఎంతకాలం నిలబడి ఉంటుంది? భోగాలను అనుభవించేది నా శరీరం మాత్రమే. ఆ శరీరం మాత్రం ఎంతకాలం స్థిరంగా ఉంటుంది? ఇదేమి స్థిరమైంది కాదు. ఆత్మ, నా దేహమే అస్థిరం. నా దేహమే అస్థిరమైనప్పుడు స్త్రీ, నాకుండేటువంటి భార్యలు, ధ్రువుడికైతే 2 భార్యలు, మిగతా వాళ్ళకి 1 ఎంతో భార్యలు. ఆపత్య, ఆ భార్యలకు పుట్టినటువంటి పిల్లలు. సుహృద, చేరినటువంటి మిత్రులు, కూడా చేరినటువంటి మిత్రులు. బలం, ఆయనకు ఉండేటువంటి చతురంగ బలం.
రుద్ధ కోశం, బాగా నిండి ఉన్నటువంటి భూషాణం, ఖజానా, రుద్ధ కోశం. అంతఃపురం, ఆయనకే ప్రత్యేకించినటువంటి అంతఃపురం. పరివిహార భువశ్చ, ఆయన విహరించడానికి ఏర్పాటు చేసినటువంటి రకరకాల భూములు, పార్క్స్ కావచ్చు, చిన్న చిన్న తోటలు కావచ్చు, లేదా ఆయన ఆడుకోవటానికి ప్రత్యేకించి కట్టినటువంటి కాంప్లెక్స్లు కావచ్చు, ఏమైనా. పరివిహార భువశ్చ రమ్యాహ, అందమైన ఇవన్నీ కూడా. అసలు ఇవన్నీ కూడా కాదు, భూమండలం జలధి మేఖలం, మొత్తం సముద్రాలే సీమలుగా ఉండేటువంటి భూమండలం మొత్తాన్ని లెక్కేసుకున్నా సరే మొత్తం ఇవన్నీ కూడా కాలోపసృష్టం. కాలం వచ్చినప్పుడు ఆ కాలం వీటన్నిటినీ మింగేస్తుంది. కాలం శరీరాన్ని మింగుతుంది, భార్యల్ని మింగుతుంది, సంతానాన్ని మింగుతుంది, అందరినీ మింగుతుంది, ఒకళ్ళని కాదు, ఇద్దరిని కాదు. కాలోపసృష్టం ఆకలయ్య. ఇలా అన్నీ అశాశ్వతంగా ఉండేటప్పుడు అశాశ్వతమైన వీటిని పట్టుకుని మనం ఏం సాధించాలి? ఇన్ని అశాశ్వతాల మధ్య మనం ఎందుకు నిలబడాలి? అశాశ్వతం, చంచలంగా ఉండేటువంటి ఈ వస్తువుల మధ్య మనం ఎందుకు నిలబడాలి అని అనుకున్నాడు. అనుకుని తాను అశాశ్వతం అనుకున్న ప్రతిదాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి సహా ఆ ధ్రువుడు ప్రయయౌ విశాలాం, బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు. బదరి క్షేత్రానికి పాతకాలంలో విశాల అని పేరుండేది. ఆ విశాల క్షేత్రానికి, బదరి క్షేత్రానికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు అంటే శాశ్వతమైన తత్వాన్ని కనుగొనాలి, శాశ్వతమైన తత్వాన్ని పట్టుకోవాలి అని అనుకుని వెళ్ళిపోయాడు. అక్కడికే ఎందుకు వెళ్ళాడు అంటే అక్కడే నారాయణ మహర్షి గారు, నరమహర్షి గారు తపస్సు చేస్తూ ఉంటారు. నరనారాయణ రూపంలో ఆ పరమాత్మ అక్కడ కొలువై ఉన్నాడు. ఎవరైనా సరే ఇలా తపస్సు చేస్తూ ముక్కు మూసుకుని ఉంటే తప్ప శాశ్వతమైన పదాన్ని పొందలేరు అని చూపిస్తూ పరమాత్మ అక్కడ ఉన్నాడు. కాబట్టి అక్కడికి వెళ్ళిపోవాలి అనుకుని వెళ్ళిపోయాడు. ఆత్మ స్త్రియ పత్య సుహృదో బలమృద్ధకోశం అంతఃపురం పరివిహార భువశ్చ రమ్యా భూమండలం జలధిమేఖలం ఆకలయ్య కాలోపసృష్టమితి సప్రయయౌ విశాలాం. బదరికి వెళ్ళాడు. బదరికి వెళ్ళిన దగ్గర నుంచి ఏం చేశాడు అంటే తస్యాం విశుద్ధకరణ శివవార్ విగాహ్య బద్ధ్వాసనం జితమరున్మనస ఆహృతాక్ష స్థూలే దధార భగవత్ ప్రతిరూప ఏతత్ ధ్యాయంస్తదవ్యవహితో వ్యసృజత్ సమాధౌ అనే తీరులో చేశాడు. ఏం చేశాడు? చిన్నప్పుడు ఎప్పుడో దాచినటువంటి అష్టాంగ యోగాల్ని మళ్ళీ ఒకసారి దుమ్ము దులిపి మళ్ళీ తీసుకొచ్చి అష్టాంగ యోగ సాధన చేశాడు. చేసి సమాధి స్థితి దాకా పటపటపట వెళ్ళిపోయాడు. దాంట్లో మొదలేం చేశాడు? తస్యాం, ఆ విశాల క్షేత్రానికి వెళ్ళిన దగ్గర నుంచి విశుద్ధకరణ, మనసులో ఏ దోషాన్ని ఉంచుకోలేదు, ఇంద్రియాల్లో కూడా ఏ తప్పుల్ని ఉంచుకోలేదు, దిక్కులు చూడటం ఇలాంటి పనులు పెట్టుకోలేదు. అసలు ఈ విశాలవనం ఏ కాలంలో వచ్చాము, బాగా మంచు పడి అందంగా తెల్లగా ఉందా, లేకపోతే మంచు కరిగి ఆకుపచ్చగా అందంగా ఉందా అనే సంగతి కూడా చూడలేదు. విశుద్ధకరణ, ఏ విషయాన్ని చూడకుండా మనస్సుని ఇంద్రియాలను స్వచ్ఛంగా ఉంచాడు. అంటే యమాలను గట్టిగా ఒకసారి దుమ్ము దులిపి లేపాడు. శివ వార్ విగాహ్య, అక్కడ అలకనంద నది, గంగానది పారుతూ ఉంటుంది కదా, ఆ గంగానదిలో స్నానం చేశాడు. అంటే శుచిత్వం ముఖ్యం అని అనుకున్నాడు, నియమాలను పాటించాలి అనుకున్నాడు. అలా నియమాలను పాటించాడు, యమ నియమాలను సాధించాడు. ఆ స్నానం చేసిన వెంటనే కాలక్షేపం చేయకుండా అక్కడే బద్ధ్వా ఆసనం, అక్కడే ఒక ఆసనంలో, సుఖాసనంలో కూర్చున్నాడు. యమనియమ ఆసనం అనే మూడవ అంగాన్ని కూడా వెంటనే సాధించేశాడు. ఆయన ఆసనంలో కూర్చోవటం ఏంటి, ప్రాణాయామం ఎప్పుడో మొదలుపెట్టినటువంటి ప్రాణాయామం, మధ్యలో చేసినటువంటి ప్రాణాయామం వెంటనే అమల్లోకి వచ్చేసింది. జితమరుత్, ఉచ్ఛ్వాస నిశ్వాసల అవసరం లేకపోయింది, కేవల కుంభక స్థితికి వెళ్ళిపోయాడు. ప్రాణాయామం అనేది వచ్చేసింది. జితమరుత్ మనసా ఆహృతాక్ష, ఈ ప్రాణాయామం కేవల కుంభక స్థితి వస్తూనే ఆలస్యం చేయలేదు, మనస్సును వెంటనే పనిలో దించేశాడు. దించేసి ఇంద్రియాలు ఎటు పోయినాయో వెళ్ళి లాక్కొచ్చేసి వాటిని స్వస్థానంలో కూర్చోబెట్టమన్నాడు. క్షణాల మీద ఆ పని జరిగిపోయింది. మనసా ఆహృతాక్ష. సో ప్రాణాయామంతో పాటు ప్రత్యవహారం కూడా అయిపోయింది.
తర్వాత అక్కడి నుంచి స్థూలే దధార భగవత్ ప్రతిరూపే ఏతత్, మనస్సుని భగవంతుడి యొక్క స్థూల రూపం మీద ముందు అట్టిపెట్టాడు, ధారణ చేశాడు. భగవంతుడి యొక్క స్థూల రూపం ఏమిటి అంటే ఈ సమస్త బ్రహ్మాండం, అంటే విరాట్ పురుష దేహం. ఆ విరాట్ పురుష స్థూల దేహం మీద మనస్సును నిలబెట్టేశాడు, దాని మీద ధారణ చేశాడు. స్థూలే దధార భగవత్ ప్రతిరూపే. ధారణ నిలిచిన తర్వాత ఏతత్ ధ్యాయన్, అదే రూపం మీద ధ్యానానికి కూడా తొందరగా వెళ్ళిపోయాడు. వెళ్ళి ఆ వెళ్ళేటప్పుడు మాత్రం ఒక అద్భుతం చేసి పెట్టాడు. ఆ ధ్యానాన్ని అసలు ధారణనేమో స్థూల రూపం మీద మొదలుపెట్టాడు. ఆ స్థూల రూపం మీద మొదలుపెట్టిన ధారణను ధ్యానం వైపు తీసుకువెళ్ళే సమయంలోనే ఆ స్థూల రూపాన్ని విడిచేశాడు. స్థూల రూపాన్ని విడిచేసి ఆ విరాట్ పురుషుడి దేహంలో ఉండేటువంటి సూక్ష్మమైన పరమాత్మ తత్వాన్ని ధ్యాన కాలంలోనే పట్టేశాడు. తత్ అవ్యవహిత, ధ్యాయం తదవ్యవహిత. ఆ స్థూల రూపాన్ని వదిలేసి స్థూల రూపంలో ఉండేటువంటి సూక్ష్మమైన పరమాత్మ తత్వాన్ని గట్టిగా పట్టేశాడు. పట్టేసి వ్యసృజత్, ఆ స్థూల రూపాన్ని పూర్తిగా వదిలేసి సమాధి స్థితిని అందుకుని ఆ పరమాత్మ తాలూకు సూక్ష్మ రూపంతో తనను తాను కలిపేసుకున్నాడు. ధ్యాయం తదవ్యవహిత, దాంతో ఏ రకమైన భేదము లేకుండా తయారు చేశాడు. ఎలాగూ తన స్థూల దేహం మీద కానీ తన సూక్ష్మదేహం మీద కానీ తనకు అభిమానం లేదు. పరమాత్మ తాలూకు స్థూల దేహంగా ఉండేటువంటి విరాట్ పురుష బ్రహ్మాండ దేహం మీద కూడా అభిమానాన్ని విడిచిపెట్టాడు. రెండిటినీ తీసేసి కేవల ఆత్మస్వరూపం మీద ఉంచాడు. ఆ యోగ సాధన ప్రక్రియలో ఆ ధ్యేయ రూపంగా ధ్యాత మారేటువంటి క్షణాల్లో ధ్యాతగా తనకు ఉండేటువంటి స్థూల రూపాన్ని వదిలి ధ్యేయానికి ఉండేటువంటి స్థూల రూపాన్ని కూడా వదిలిపెట్టేసి ఈ రెండిటి సూక్ష్మ రూపాలని ఏకం చేసేశాడు. తస్యాం విశుద్ధకరణ శివవార్విగాహ్య బద్ధ్వాసనం జితమరున్మనసా హృతాక్ష స్థూలే దధార భగవత్ ప్రతిరూప ఏతత్ ధ్యాయంస్తదవ్యవహితో వ్యసృజత్ సమాధౌ అని మహర్షి గారు చెప్తున్నారు. ఇది చెప్పుకోవడానికి ఒక శ్లోకంలో ఉండేటువంటి వ్యవహారమే కానీ చేయటం అనేది మహాయోగులకు కూడా సాధ్యమయ్యే పని కాదు. మహాయోగులు కూడా ధారణలో కానీ ధ్యానంలో కానీ సమాధి స్థితిలో కానీ స్థూల రూపం కావాలి అని అనుకుంటారు. స్థూల రూపం లేకపోతే, ధ్యానానికి ఆలంబనమే లేకపోతే ధ్యానం ఎలా చేసుకుంటారు అని అడుగుతారు వాళ్ళు. అసలు అలాంటి ధ్యేయ రూపం అనేది గనక లేకపోతే ధ్యానం కుదరదు సరికదా, భయం కూడా వేస్తుంది. భయం వేసి ధ్యానం నుంచి వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పే మహాయోగులు కూడా ఉన్నారు. అలా సంక్లిష్టమైనటువంటి ఈ పరిస్థితులలో, మిగతా వాళ్ళకి భయం వేసేటువంటి పరిస్థితులలో ఇతను ధైర్యంగా స్థూల రూపాన్ని కూడా వదిలేసి ఆ ధారణాధ్యాన సమాధి నియమాలను కూడా పట్టించుకోకుండా, ఈ ధారణాధ్యాన సమాధులు స్థూల రూపం మీదే నిలబడాలి అనేటువంటి యోగశాస్త్ర నియమాన్ని కూడా పట్టించుకోకుండా స్థూల రూపాన్ని విడిచిపెట్టేసి సూక్ష్మానికి వెళ్ళిపోయాడు. యోగశాస్త్రంలో చెప్పిన దానికంటే కూడా 100 అడుగులో 1000 అడుగులో ముందుకు వేసేశాడు. వేసి ఆ సమాధి స్థితిని కూడా అందేసుకున్నాడు. సమాధి స్థితిని అందుకున్న తర్వాత ఆ సమాధి స్థితిని చక్కగా నిలబెట్టుకున్నాడు. ఎలా నిలబెట్టుకున్నాడు? భక్తిం హరౌ భగవతి ప్రవహన్నజస్రం ఆనంద బాష్పకలయా ముహురర్ద్యమాన విక్లిద్యమాన హృదయ పులకాచితాంగ నాత్మానమస్మర దశావితి ముక్తలింగ అనే తీరులో నిలబెట్టుకున్నాడు. ఈ సమాధి స్థితిలో కూడా భక్తిం హరౌ భగవతి ప్రవహన్నజస్రం, నిరంతరం ఆ పరమాత్మ మీద ప్రేమ రూపంలో ఉండేటువంటి భక్తిని ప్రవాహ రూపంలో సాధించుకుని అట్టి పెట్టుకున్నాడు. భక్తిం హరౌ భగవతి ప్రవహన్ అజస్రం, ఎప్పుడూ ఆ భక్తి ఉండేటట్టు చూసుకున్నాడు. దానితో పాటుగా ఆనంద బాష్పకలయ, ఆ పరమాత్మను సమాధి స్థితిలో చూసినటువంటి ఆనందాన్ని, చాలా తీవ్రంగా వచ్చేటువంటి ఆనందాన్ని అనుభవించడం ప్రారంభించాడు. ఆయన లోపల ఆనందాన్ని అనుభవించాడా లేదా అని బయట నుంచి ఎవరైనా వెళ్ళి చూస్తే కనిపిస్తుంది. ఎలా అంటే ఆయన కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్నాడు కదా,
కళ్ళు మూసుకుని కూర్చుంటే ఆయన కనురెప్పల మధ్య నుంచి చిన్న చిన్న నీటి బిందువులు అలా జారి పడుతూనే ఉన్నాయి. ఆనంద బాష్ప కలయ, ఒక బిందువు తర్వాత ఒక బిందువు, ఒక బిందువు తర్వాత ఒక బిందువు కిందకి పడుతూనే ఉన్నాయి. ఏడుస్తున్నట్టు మొహం లేదు, మొహాన్ని చూస్తే చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నట్టు తెలిసిపోతోంది. కాబట్టి ఈ బిందువులు కళ్ళలోంచి కనురెప్పలలోంచి జారి పడుతున్నటువంటి బిందువులు ఏదో ఆనందాన్ని అనుభవిస్తే కారే ఆనందాశ్రువులే అని తెలిసిపోతోంది. అలాంటి ఆనంద బాష్ప కలయ ముహురర్ద్యమాన. ఆ ఆనంద బిందువులు పడి పడి ఒళ్ళంతా తడిసిపోయినాయి, అయినా ఈయనకేమీ తెలియటం లేదు. ముహురర్ద్యమాన విక్లిద్యమాన హృదయ, ఆయన హృదయమంతా కూడా లోపల ద్రవించిపోయి ఉంది. ఆ హృదయమంతా కూడా భక్తిలో తడిసి ముద్దై నానిపోయింది. విక్లిద్యమాన హృదయ, ఆ తడిసి నానిపోయింది అనటానికి చిహ్నంగా పులకాచితాంగ, ఒళ్ళంతా చాలా పెద్ద ఆనందాన్ని అనుభవిస్తే కలిగేటువంటి రోమాంచనం కనిపిస్తోంది బయట నుంచి చూస్తే. దాన్ని బట్టి జాగ్రత్తగా గమనిస్తే లోపల ఈయన భక్తి చాలా తీవ్ర స్థాయిలో ఉంది అని తెలిసిపోతోంది. ఇంత జరుగుతున్నా సరే ఈయన కనీసం లేచి కళ్ళు తుడుచుకోవటం లేదు. కళ్ళు తుడుచుకోవటం దేవుడెరుగు, ఒళ్ళంతా తడిసిపోయింది, ఒళ్ళంతా కూడా తుడుచుకోవటం లేదు. ఎందుకంటే నాత్మానమస్మరత్, తన దేహాన్ని ఆయన పట్టించుకోవటం లేదు. దేహం మీద స్మృతి అనేది ఈయనకి లేదు. నాత్మానం అసౌ అస్మరత్ అసౌ. దీన్ని బట్టి ఏం తెలుస్తోంది అంటే ఇది ముక్తలింగ. ఇతను తన సూక్ష్మ స్థూల శరీరాల మీద అభిమానాన్ని విడిచిపెట్టేశాడు. ఇతనికి తన సూక్ష్మ శరీరం, మనస్సు మొదలైనటువంటి వాటిల్లో ఏం జరుగుతోంది తెలియట్లేదు. వాటిల్లో మొత్తం పరమాత్మ, పరమాత్మ తాలూకు భక్తి, ఆ భక్తి ద్వారా వచ్చేటువంటి ఆనందం అవి నిండి ఉన్నాయి. స్థూల శరీరం మొత్తం ఎలా ఉందో ఇతనికి తెలియదు. వాళ్ళంతా రోమాంచనంతో ఉంది, ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి చిహ్నాలతో ఉంది. ఆనంద బాష్పాలు ఒకదాని తర్వాత ఒకటి కారిపోతూ ఉన్నాయి. ఒళ్ళంతా తడిసి ముద్దయింది, మనసంతా భక్తిలో తడిసి ముద్దయింది. కాబట్టి ఇతనికి స్థూల దేహం మీద కానీ సూక్ష్మదేహం మీద కానీ ఏ అభిమానము లేదు అని తెలిసిపోతోంది. తన స్థూలదేహం మీద తన సూక్ష్మదేహం మీద అభిమానాన్ని విడిచిపెట్టే స్థాయిలో ఇతను తన సమాధి స్థితిని నిలబెట్టుకున్నాడు అని తేలిపోతోంది. అంత స్థాయిలో ఇతను సాధనను సాధించి పెట్టుకున్నాడు అని అర్థమవుతోంది. భక్తిం హరౌ భగవతి ప్రవహన్నజస్రం ఆనంద బాష్పకలయా ముహురర్ద్యమాన విక్లిద్యమాన హృదయ పులకాచితాంగ నాత్మానమస్మర దశావు ఇది ముక్తలింగ అని మహర్షి గారు చెప్తున్నారు. ఇలా ఎంతకాలం వెళ్ళిందో తెలియదు. ఒకరోజు మాత్రం సదర్శ విమానాగ్రియం నభసో అవతరధ్రువ విభ్రాజయద్దశ దిశ రాకాపతిమివోదితం అని ఒకరోజు ఎందుకో కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి చూడాలని అనిపించింది. కళ్ళు తెరిచాడు. చూసేసరికి ఎదురుకుండా సదర్శ కనిపించింది. ఏం కనిపించింది? విమానాగ్ర్యం, దేవలోకం నుంచి అంతకంటే పైలోకం నుంచి వచ్చినటువంటి ఒక దివ్య విమానం కనిపించింది. నభసహ అవతరత్, అది అప్పుడే ఆకాశంలోంచి దిగుతోంది. అలాంటి విమానాన్ని ధ్రువుడు చూశాడు. విభ్రాజయద్దశ దిశ, ఆ విమానం చాలా వెలుగులీలుతూ ఉంది. ఆ విమానం వస్తోంది అంటేనే 10 వైపులకి దాని కాంతి ప్రసరిస్తోంది. ఎలాగో ఆకాశంలోంచి దిగుతోంది కాబట్టి పక్క దిక్కులు 8, పైన కింద అనే 10 దిక్కులకి ఆ విమానం తాలూకు కాంతి విరజిమ్ముతోంది. విభ్రాజయద్దశ దిశ, చూడబోతే ఎలా ఉంది అంటే పూర్ణిమ రోజున రాకాపతిమివోదితం, అప్పుడే చంద్రుడు లేస్తే అప్పుడే లేచిన చంద్రుడి యొక్క కిరణాలు, వెన్నెల కిరణాలు ఎంత చక్కగా 10 దిక్కులకి 10 దిక్కులకి వ్యాపించి ఉంటాయో అంత వ్యాపించినంత అందంగా ఉంది. ఒక నిండు చంద్రుడు, అప్పుడే పూర్ణమి రోజు వచ్చినటువంటి చంద్రుడు ఎంత అందంగా ఉంటాడో అంత అందంగా ఈ దివ్యమైన విమానం ఉంది. అలాంటి విమానాన్ని ధ్రువుడు చూశాడు. సదర్శ విమానాగ్ర్యం నభసోవతరధ్రువ విభ్రాజయద్దశ దిశ రాకాపతిమివోదితం. మొదలు విమానాన్ని చూశాడు. విమానంతో పాటు తత్రానుదేవ ప్రవరౌ చతుర్భుజౌ శ్యామౌ కిశోరా వరుణాంబుజేక్షణౌ స్థితావష్టభ్య గదాం సువాససౌ కిరీటహారాంగద చారుకుండలౌ అనే తీరులో ఆ విమానంలో 2 పురుషుల్ని కూడా చూశాడు.
తత్ర ఆ విమానంలో అను విమానం కిందకి దిగుతూ ఉంటే విమానాన్ని చూసిన తర్వాత లోపలికి దృష్టి వెళ్తుంది కదా, లోపల ఎవరున్నారు అని దృష్టి వెళుతుంది కదా, అలా దృష్టి వెళ్ళినప్పుడు చూశాడు. చూసేసరికి దేవప్రవరవు ఎవరో ఇద్దరు దేవతా శ్రేష్ఠులు నుంచునున్నారు అని కనిపించింది. వాళ్ళు చతుర్భుజవు 4 భుజాలతో ఉన్నారు, శ్యామవు అందంగా ఉన్నారు, అలాగే నల్లగా కూడా ఉన్నారు, కిషోరవు పెద్ద వయసేమీ లేదు, మధ్యమ వయసులో ఉన్నారు, అరుణాంబుజేక్షణవు వాళ్ళ కళ్ళు ఎర్ర తామర పువ్వుల్లాగా అందంగా ప్రసన్నంగా ఉన్నాయి, అరుణాంబుజేక్షణవు, స్థితవు వాళ్ళు నుంచునున్నారు, కూర్చుని కూడా లేరు. ఎలా నుంచునున్నారు అంటే అవష్టభ్య గదాం, గదను పట్టుకుని గద మీద కొద్దిగా బరువు మోపినట్లుగా నుంచునున్నారు. అవష్టభ్య గదాం. చూడబోతే సువాససవు చాలా మంచి బట్టల్ని కట్టుకుని ఉన్నారు. కిరీట హారాంగద చారుకుండలవు, నెత్తిన ఇద్దరికి కిరీటాలు ఉన్నాయి, హారాలు రకరకాల హారాలు ఉన్నాయి, మగాళ్ళు వేసుకునే హారాలు. అంగద భుజాలకు ఉండాల్సినటువంటి ఆభరణాలు ఇవన్నీ ఉన్నాయి. చారు కుండలవు 2 చెవులకు కుండలాలు ఉన్నాయి. ఇలాంటి దేవతామూర్తుల్ని ఇద్దరిని కూడా ధ్రువుడు చూశాడు. తత్రానుదేవ ప్రవరౌ చతుర్భుజౌ శ్యామౌ కిశోరా వరుణాంబుజేక్షణౌ స్థితావష్టభ్య గదాం సువాససౌ కిరీట హారాంగద చారుకుండలౌ అనే తీరులో ఇద్దరు దేవతామూర్తుల్ని చూశాడు. మీరెవరు అని వాళ్ళని అడగాలి. అడగాలి అంటే విమానం దిగాలి. విమానం దిగిన తర్వాత వాళ్ళు కిందకి దిగితే మీరెవరు అని ధ్రువుడు అడగాలి. కానీ అలా అడగాల్సిన అవసరం లేకుండానే ధ్రువుడికి వాళ్ళెవరో తనంతట తానే తెలిసిపోయింది. ఎవరు వాళ్ళు అంటే విజ్ఞాయత ఉత్తమగాయ కింకరౌ అభ్యుత్థిత సాధ్వస విస్మృత క్రమ ననామ నామాని గృణన్ మధుద్విష పార్షత్ ప్రధానావితి సంహతాంజలి అని తెలిసిపోయింది. తెలిసిపోయింది కాబట్టి దానికి తగ్గట్లుగా నడుచుకున్నాడు. విజ్ఞాయ అర్థమైపోయింది ఎవరు అని. ఎవరు వీళ్ళు అంటే ఉత్తమ గాయ కింకరౌ తౌ. ఉత్తమ గాయ ఉత్తమ శ్లోక పుణ్యశ్లోకుడు, పుణ్యకీర్తి, ప్రపంచమంతా వ్యాపించిన కీర్తి కలిగినటువంటి శ్రీహరి, ఆ శ్రీహరి తాలూకు కింకరులు వీళ్ళు. ఉత్తమ గాయ కింకరవు. ఉత్తమ గాయకి శ్రీహరి యొక్క కింకరులు, శ్రీహరి యొక్క పరిచారకులు వచ్చారు. అందులోనూ ఒక విమానంలో చెరువువైపు నుంచుని వచ్చారు అనగానే ఈయనకి ఒక రకమైన సంభ్రమం ఏర్పడింది. మన వాళ్ళు కానీ మన వాళ్లకు సంబంధించిన వాళ్ళు, మన వాళ్ళ తరపు వాళ్ళు కానీ ఎవరైనా వస్తే, నిజంగా వాళ్ళ మీద మనకు ప్రేమ ఉంటే వాళ్ళని చూసి మనం సంభ్రమాశ్చర్యాలకు లోనైనట్లుగా, వాళ్ళని చూసి మనం లేచి నుంచున్నట్లుగా, వాళ్ళని పలకరించినట్లుగా ఈయన కూడా అభ్యుత్థిత వాళ్ళని చూసి వాళ్ళకి ఎదురు నుంచున్నాడు. సాధ్వస విస్మృత క్రమ, అంతవరకు ఏదో సమాధి స్థితిలో ఉన్నాడో, పూజలో ఉన్నాడో, ఇంకోటేదో చేస్తున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియదు. ఆ చేసే పనిని మాత్రం వదిలిపెట్టేశాడు. సాధ్వస విస్మృత క్రమ, తాను చేసేటువంటి ఆ పనిని ఆ సంభ్రమంలో వదిలేశాను అని కూడా గమనించలేదు. సాధ్వస విస్మృత క్రమ, ఆ పూజనో వాటినో వదిలేశాడు కానీ వచ్చిన వాళ్ళని గౌరవించే పనిని మాత్రం మర్చిపోలేదు. ననామ, వాళ్ళకి నమస్కారం పెట్టాడు. చాలా ముఖ్యమైన విషయం, గమనించాల్సిన విషయం, నామాని గృణన్ మధుద్విష. పూజ మానేశాడు, లేచాడు, వాళ్ళకి దండం పెట్టాడు కానీ లోపల నుంచి మాత్రం నారాయణ 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 అని నారాయణ నామాన్నే ఉచ్చరిస్తున్నాడు. లేదా వాసుదేవ, గోవింద, ఏదో ఆయనకు అలవాటులో ఉండేటువంటి నామాన్నే ఉచ్చరిస్తున్నాడు. నామాన్ని, నోటితో అలవాటు చేసుకున్న నామాన్ని, ఆ స్వామి నామాన్నే ఉచ్చరిస్తున్నాడు. వీళ్ళకి మాత్రం దండం పెట్టాడు, గౌరవంగా దండం పెట్టాడు. ఎందుకు దండం పెట్టాడు అంటే మధుద్విష పార్శ్వత్ ప్రధానవు. వీళ్ళిద్దరూ ఆ శ్రీహరి యొక్క పరిచారకుల్లో ప్రధానులు. అంటే మనకు కావలసిన, శ్రీహరికి కావలసిన వాళ్ళు, అంటే మనకు కావలసిన వాళ్ళు అనేటువంటి అభిప్రాయంతో దండం పెట్టాడు. దండం పెట్టినవాడు ఒట్టిగా దండం పెట్టలేదు. సంహతాంజలి, పెట్టిన దండాన్ని, చేతులు జోడించిన దాన్ని వదిలిపెట్టకుండా అలాగే వినయంగా నుంచున్నాడు. దండం అంటే దొంగ దండం కాదు, ఏదో జాలే అన్నట్టు పెట్టలేదు. పెట్టిన దండాన్ని వదలకుండా వినయంగా, ప్రేమగా అలాగే పట్టిపెట్టాడు. ఆ స్వామి వస్తే ఎంత వినయంగా ఉంటాడో
ఆయన యొక్క పరిచారకుల్లో ప్రధానులైన వీళ్ళిద్దరూ వస్తే అంత వినయంగా నుంచునున్నాడు. విజ్ఞాయతా ఉత్తమ గాయకింకరౌ అభ్యుత్థిత సాధ్వస విస్మృతక్రమ ననామ నామాని గృణన్మధుద్విష పార్శ్వత్ ప్రధానావితి సంహతాంజలి. ఇది ధ్రువుడి యొక్క పరిస్థితి అయితే, ఆ వచ్చిన వాళ్ళు తం కృష్ణ పాదాభినివిష్టచేతసం బద్ధాంజలిం ప్రశ్రయ నమ్రకంధరం సనందనందావుపసృత్య సస్మితం ప్రత్యూచతు పుష్కరనాభ సమ్మతౌ అని వాళ్ళు పుష్కరనాభ సమ్మతౌ పద్మనాభుడికి చాలా దగ్గర వాళ్ళు కాబట్టి ఇలాంటి భగవద్భక్తులతో డీల్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంది. ఇలాంటి భగవద్భక్తులు ఉత్తమ స్థాయికి చెందిన వాళ్ళు ఎలా ఉంటారు అని వాళ్ళకు తెలుసు. అలాగే ఈయన కూడా ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే చేతులతో దండం పెడుతున్నాడు, కానీ నోటితో మాత్రం నారాయణ అంటూనే ఉన్నాడు. మనసులో మాత్రం కృష్ణ పాదాభినివిష్ట చేతసం. కృష్ణ అంటే ఆకర్షించే, మనసులను ఆకర్షించేటువంటి పరమాత్మతత్వం ఆ శ్రీహరి. ఆ శ్రీహరి యొక్క పాదాల మీదే అభినివిష్ట చేతసం, తన మనస్సును మొత్తాన్ని చుట్టేసుకున్నవాడు. మనస్సుతో ఆ పాదాలను చుట్టేశాడు, మనసులో ఆ పాదాలను చుట్టి పెట్టుకున్నాడు. కృష్ణ పాద అభినివిష్ట చేతసం, మనసులో కేవలం ఆ శ్రీకృష్ణుడి పాదాలే ఉన్నాయి, ఆ శ్రీహరి పాదాలు పరమాత్మ తాలూకు పాదాలే ఉన్నాయి. బద్ధాంజలిం, బయటికి మాత్రం చేతులు రెండు జోడించి వినయంగా ఉన్నాడు. ప్రశ్రయ నమ్ర కంధరం, ఇదేమీ దొంగదండం కాదు, ప్రశ్రయ నమ్ర కంధరం, వినయంతో ఆయన గొంతు వంగి ఉంది, అంటే మెడ వంగి ఉంది, తలకాయ వంచుకుని ఉన్నాడు, వినయాన్ని నిజంగానే ప్రదర్శిస్తున్నాడు. ప్రశ్రయ నమ్ర కంధరం, ఇలాంటి వాణ్ణి చూడంగానే ఈయన భగవద్భక్తుల్లో కల్లా చాలా ఉత్తముడు, ఉత్తమ స్థాయిలో ఉన్నాడు. బయటకి ఏ పని చేసినా సరే, ఎవరికి దండం పెట్టినా సరే, లోపల మాత్రం పరమాత్మ మీద మనస్సును కదల్చటం లేదు. ఆ నోరు పరమాత్మ నామం తప్ప ఇంకోటి మాట్లాడటం లేదు. అయ్యా వచ్చారా, రండి పోండి, కబుర్లు ఇలాంటివి ఏమీ లేవు. నారాయణ అంటూనే ఉన్నాడు, వినయాన్ని మార్చుకోలేదు, దండం పెట్టడం తప్పలేదు. ఇలాంటి వాడు చాలా గొప్పవాడు అని అనుకుంటూనే ఉపసృత్య దగ్గరకు వచ్చి సస్మితం చిరునవ్వుతో ప్రత్యూచతు ఆయనతో మాట్లాడారు. తం కృష్ణ పాదాభినివిష్ట చేతసం బద్ధాంజలిం ప్రశ్రయ నమ్రకంధరం సనందనందావుపసృత్య సస్మితం ప్రత్యూచతు పుష్కర నాభ సమ్మతౌ అని వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు సునందనందవు, సునందుడు నందుడు అనేటువంటి ఇద్దరు పార్షదులు, వాళ్ళిద్దరూ ధ్రువుడితో మాట్లాడారు అని మహర్షి గారు చెప్తున్నారు. ఏం మాట్లాడారు అని అట్టు పెట్టుకుందాం, రేపటికి చూసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ప్రధానమైన ఒక విషయాన్ని మాత్రం పట్టుకోవాలి. ఈరోజు చూసిన అన్ని విషయాలు చాలా ప్రధానాలే, అందులో గంధర్వ నగరోపమం అవి ఇవి ఉన్న ప్రధానమైన విషయాలే, మనకు పెద్దగా ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి విషయాలు కావు. ఏదో చెప్పారు, విన్నాము, ఊరుకోండి అన్నట్లుగా ఉండేవే. కానీ దీన్ని ఆలోచించండి అంటే కష్టమైన విషయాలు, వాటి గురించి పెద్దగా పట్టించుకోవద్దు. తం కృష్ణ పాదాభినివిష్ట చేతసం అన్నప్పుడు కృష్ణ అనే పదాన్ని మాత్రం గట్టిగా పట్టుకుని ఆలోచించుకుందాం. కృష్ణ అంటే కర్షణాత్ కృష్ణ, ఆకర్షిస్తాడు కాబట్టి కృష్ణుడు అనే పేరు. ఈ అర్థంలోనే కృష్ణావతారంలో కృష్ణుడికి ఆ పేరు పెట్టారు. కానీ ఈ పేరు వాస్తవానికి పరమాత్మకు చెందవలసిన పేరు. ఆయన ఆకర్షిస్తాడు, మనసులని ఆకర్షిస్తాడు. ఇంకా వేరు అర్థాలు చాలా ఉన్నాయి, వేరే సందర్భాల్లో చూసుకోవచ్చు. ఈ సందర్భంలో మనసుని ఆకర్షిస్తాడు అనే అర్థం తీసుకుందాం. మనసును ఎలా ఆకర్షిస్తున్నాడు అంటే ఆయన తన యొక్క స్వరూపంతో ఆకర్షిస్తున్నాడు. ఆయన ఆకర్షిస్తున్నాడు అంటే ఆ ఆకర్షణకి మనం ఎలా లోనవుతున్నాము, ఎలా లోనవ్వాలి అని చూస్తే మనకి కావలసింది ఆనందం లేదా సుఖం. ఆ సుఖం ఆయన దగ్గర టన్నుల కొద్దీ ఉంది, టన్నుల లెక్కలో కాదు, ఇంకా ఎక్కువ లెక్కలోనే ఒక సముద్రమంత ఆనందం ఆయన దగ్గర ఉంది.
సముద్రమంత ఆనందాన్ని తన స్వరూపంలో కలిగి ఉండి ఆనందం కోసం వెంపర్లాడే మనలాంటి వాళ్ళను ఆయన ఆకర్షిస్తున్నాడు. ఇది కృష్ణ పదం యొక్క ఒక స్ఫూర్తి. సముద్రమంత ఆనందం లేదా సముద్రం లాంటి ఎల్లలు లేనటువంటి అఖండమైన శాశ్వతమైన ఆనందం ఆయన స్వరూపం. ఆ స్వరూపంతో ఆనందం కావాలి, సుఖం కావాలి అని అనుకునేటువంటి జీవులను ఆయన ఆకర్షిస్తున్నాడు. బట్ ద క్వశ్చన్ ఈజ్, నిజంగా మనల్ని ఆకర్షిస్తున్నాడా? నిజంగా ఆయన అఖండమైనటువంటి ఆనందం మనల్ని ఆకర్షిస్తోందా అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు మనం సమాధానం మనమే వెతుక్కుందాము. ఒకవేళ సమాధానం మనకు దొరక్కపోతే ఆ సమాధానాన్ని అందించే దారి చూపించవలసిందిగా ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. పురము వెల్వడి చెన్ని పుణ్య భూబదరికా ఘన విశాల నదీ కలిత మంగళాంబు పురంబులనని రక్తిమై కృంగి కమనీయ పరిశుద్ధ కరణుడగుచు పద్మాసనస్థుడై పవను నిబంధించి నెలకొని ముకిళిత నేత్రుడగుచు హరిరూప వైభవ ధ్యానంబు చేయుచు భగవంతునచ్యుతు పద్మనేత్రును నందు సతతంబు నిశ్చలమైన ఎట్టి భక్తి ప్రవహింపజేయుచు పరమమోద బాష్పధరాభిషిక్తుండు భవ్యయశుడు పులకితాంగుండు నగుచు నిములదనర్చి అని ఆ ధ్రువుని యొక్క వైభవాన్ని, వైభోగాన్ని, ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి పరిపాలన, తదనంతరం ఆ విష్ణువుని ప్రార్థించినటువంటి వైనాన్ని అంతటినీ కూడా ఈనాడు ఆచార్యముఖంగా శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా చక్కగా మనం అధ్యయనం చేశాం. ఆ భావాన్ని అంతటినీ కూడా స్మరించుకుంటూ శ్రద్ధగా శ్రీమద్ భాగవతంలో చతుర్థ స్కంధంలో 12వ అధ్యాయంలో 8వ శ్లోకం దగ్గర నుంచి మనం పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే 12ధ్యాయే శ్లోకాః మైత్రేయ ఉవాచ సరాజరాజేన వరాయ చోదితో ధ్రువో మహాభాగవతో మహామతిః హరౌ సవవ్రే చలితాం స్మృతిం యయా తరత్యయత్నేన దురత్యయం తమః తస్య ప్రీతేన మనసా తాం దత్వైడవిడస్తతః పశ్యతోంతర్దధేసోపి స్వపురం ప్రత్యపద్యత అథాయజత యజ్ఞేశం క్రతుభిర్భూరి దక్షిణైః ద్రవ్యక్రియా దేవతానాం కర్మ ఫలప్రదం సర్వాత్మన్యచ్యుతే సర్వే తీవ్రౌఘాం భక్తిముద్వహన్ దదర్శాత్మని భూతేషు తమేవావస్థితం విభుం తమేవం శీల సంపన్నం
బ్రహ్మణ్యం దీనవత్సలం బ్రహ్మణ్యం దీనవత్సలం గోప్తారం ధర్మసేతూనాం గోప్తారం ధర్మసేతూనాం మేనిరే పితరం ప్రజాః మేనిరే పితరం ప్రజాః షట్త్రింశద్వర్షసాహస్రం షట్త్రింశద్వర్షసాహస్రం శశాస క్షితిమండలం శశాసక్షితిమండలం భోగైః పుణ్యక్షయం కుర్వన్ భోగైః పుణ్యక్షయం కుర్వన్ అభోగైరశుభక్షయం అభోగైరశుభక్షయం ఏవం బహుసవం కాలం ఏవం బహుసభం కాలం మహాత్మా విచలేంద్రియః మహాత్మా విచలేంద్రియః త్రివర్గౌపయికం నీత్వా త్రివర్గౌపయికం నీత్వా పుత్రాయాదాన్ నృపాసనం పుత్రాయాదాన్ నృపాసనం మన్యమాన ఇదం విశ్వం మన్యమాన ఇదం విశ్వం మాయారచితమాత్మని మాయారచితమాత్మని అవిద్యారచిత స్వప్న అవిద్యారచిత స్వప్న గంధర్వనగరోపమం గంధర్వనగరోపమం అవిద్యారచిత స్వప్న గంధర్వనగరోపమం అవిద్యారచిత స్వప్న గంధర్వనగరోపమం ఆత్మస్త్రపత్య సుహృదో బలమృద్ధకోశం ఆత్మస్త్రియపత్య సుహృదో బలమృద్ధకోశం అంతఃపురం పరివిహార భువశ్చరమ్యాః అంతఃపురం పరివిహార భువశ్చరమ్యాః భూమండలం జలధిమేకలమాకలయ్య భూమండలం జలధిమేకలమాకలయ్య కాలోపసృష్టమితి సప్రయయో విశాలాం కాలోపసృష్టమితి సప్రయయౌ విశాలాం తస్యాం విశుద్ధకరణ శివవార్విగాహ్య తస్యాం విశుద్ధకరణ శివవార్విగాహ్య బద్ధ్వాసనం జితమరున్మనసా హృతాక్షః బద్ధ్వాసనం జితమనుర్మనసా హృతాక్షః స్థూలే దధార భగవత్ ప్రతిరూప ఏతత్ స్థూలే దధార భగవత్ ప్రతిరూప ఏతత్ ధ్యాయం సదవ్యవహితో వ్యసృజత్ సమాధౌ ధ్యాయం స్తదవ్యవహితో వ్యసృజత్ సమాధౌ భక్తిం హరౌ భగవతి ప్రవహన్నజస్రం భక్తిం హరౌ భగవతి ప్రవహన్నజస్రం ఆనందబాష్పకలయా ముహుర్యమానః ఆనందబాష్పకలయా ముహురర్ద్యమానః విక్లిద్యమాన హృదయః పులకాచితాంగో విక్లిద్యమాన హృదయః పులకాచితాంగో నాత్మానమస్మరద సావితి ముక్తలింగః నాత్మానమస్మరద సావితి ముక్తలింగః సదదర్శ విమానాగ్ర్యం సదదర్శ విమానాగ్ర్యం నభసోవతరధ్రువః నభసోవతరధ్రువః విభ్రాజయద్దశ దిశో విభ్రాజయద్దశ దిశో రాకాపతిమివోదితం రాకాపతిమివోదితం తత్రానుదేవ ప్రవరౌ చతుర్భుజౌ తత్రానుదేవ ప్రవరౌ చతుర్భుజౌ శ్యామౌ కిశోరావరుణాంబుజేక్షణౌ శ్యామౌ కిశోరావరుణాంబుజేక్షణౌ స్థితావవష్టభ్యగదాం సువాససౌ స్థితావవష్టభ్యగదాం సువాససౌ కిరీటహారాంగదజారుకుండలౌ కిరీటహారాంగదచారుకుండలౌ విజ్ఞాయతా ఉత్తమ గాయకింకరౌ విజ్ఞాయతా ఉత్తమ గాయకింకరౌ అభ్యుత్
అభ్యుత్థిత సాధ్వస విస్మృత క్రమః అభ్యుత్థిత సాధ్వస విస్మృత క్రమః ననామనామాని గృణన్ మధుద్విషః ననామనామాని గృణన్ మధుద్విషః పార్షత్ ప్రధానావితి సంహతాంజలిః పార్షత్ ప్రధానావితి సంహతాంజలిః తం కృష్ణపాదాభినివిష్టచేతసం తం కృష్ణపాదాభినివిష్టచేతసం బద్ధాంజలిం ప్రశ్రయనం రకంధరం బద్ధాంజలిం ప్రశ్రయనం రకంధరం సునందనందావుపసృత్య సస్మితం సునందనందావుపసృత్య సస్మితం ప్రత్యూచతుః పుష్కరనాభసమ్మతౌ ప్రత్యూచతుః పుష్కరనాభసమ్మతౌ ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే ద్వాదశాధ్యాయే ద్వాదశాధ్యాయే శ్లోకాః శ్లోకాః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం